వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తిమాలిక ఛానల్. ఇది నా ఛానల్ యొక్క గ్రంథ పఠనం అనే ఎపిసోడ్లో అష్టావక్ర గీత అనే పుస్తకం నుండి 2వ అధ్యాయం గురించి ఉంటుంది. ఈ అధ్యాయం పేరు ఆత్మ అత్యద్భుతం అనేదనమాట. ఇందులో శ్లోకాల యొక్క మీనింగు అంతకన్నా ముందు కాస్త ఉపద్ఘాతంలాగా కాస్త ఇచ్చింటారు, అది చదువుతున్నాను ఇప్పుడు. మానసాతీతమైన అనుభవాన్ని మాటలలో వర్ణించడానికి మహర్షులందరూ ప్రయత్నించేటప్పుడు సరైన మాటలు దొరకగా ఎలా చెప్పాలో తెలియక ఆశ్చర్యానందాల మధ్య అస్పష్ట పదజాలంతో అసంపూర్ణంగా ఆ అనుభవాన్ని అభివర్ణిస్తారు. బ్రహ్మతత్వాన్ని ప్రత్యేక పద్ధతిలో కొన్ని మాటలు వాడి లక్ష్యార్థాలతో సూచిస్తూ తెలియజెప్పగల సమర్థత గల ఉపనిషత్ ఋషులు కూడా చాలా చోట్ల ఎలా చెప్పాలో తెలియని ఆశ్చర్యంతో ఆశ్చర్యార్థకమైన వాక్యాలనే వాడుతుంటారు. ఈ అధ్యాయంలో జనక మహారాజు తన అనుభవాన్ని వర్ణించడానికి ప్రయత్నిస్తూ మాటలు కరువై ఆశ్చర్యంలో తేలిపోతూ వర్ణించడాన్ని అనేక చోట్ల గమనిస్తాము. అధికారి అర్హుడు అయిన జనక రాజర్షికి బ్రహ్మనిష్ఠుడైన అష్టావక్ర మునీంద్రుడు బ్రహ్మ విద్యను ఉపదేశించడం కిందటి అధ్యాయంలో చూచినాము. అధికారి అర్హుడు అయిన జనక రాజర్షికి బ్రహ్మనిష్ఠుడైన అష్టావక్ర మునీంద్రుడు బ్రహ్మ విద్యను ఉపదేశించడం కిందటి అధ్యాయంలో చూచినాము. ఉత్తమాధికారి కాబట్టి ఉపదేశింపబడిన వెంటనే లక్ష్యార్థాన్ని గ్రహించి బ్రహ్మానుభవాన్ని పొందగలిగినాడు. మన బుద్ధితో అర్థం చేసుకోగలిగి స్పష్టంగా చూడగలిగిన ఏ అనుభవము ఆశ్చర్యం అనడానికి వీలులేదు. మన బుద్ధితో అర్థం చేసుకోగలిగి స్పష్టంగా చూడగలిగిన ఏ అనుభవము ఆశ్చర్యం అనడానికి వీలులేదు. ఏ అనుభవం బుద్ధికి ఏ విధంగానూ అందకుండా తార్కికంగానైనా ఏది చెప్పలేని స్థితిలో బుద్ధి నిలబడిపోతుందో అటువంటి అనుభవాన్ని ఆశ్చర్యం అంటాం. ఏ అనుభవం బుద్ధికి ఏ విధంగానూ అందకుండా తార్కికంగానైనా ఏది చెప్పలేని స్థితిలో బుద్ధి నిలబడిపోతుందో అటువంటి అనుభవాన్ని ఆశ్చర్యం అంటాం. ఇటువంటి ఆశ్చర్యకరమైన అనుభవంలో బుద్ధి ఉన్నప్పుడు సందిగ్ధావస్థలో నిశ్శబ్దంగా ఉండిపోతుంది. బ్రహ్మానుభవం మనోబుద్ధులకు అతీతమైనది కాబట్టే తరచుగా అత్యద్భుతం, ఆశ్చర్యకరం అని వర్ణింపబడుతూ ఉంటుంది. ఆశ్చర్యమయం దేవం. ఈ ఆశ్చర్యం అన్నమాట భగవద్గీతలో ఉపనిషత్తులలోనూ కూడా కనబడుతుంది. ఈ అధ్యాయంలో బ్రహ్మానుభావానందం మనోహరంగా వర్ణింపబడింది. ఈ వర్ణనను అర్థం చేసుకొని ధ్యానించే సాధకులకు వెంటనే ధ్యాననిష్ట కుదురుతుంది. చైతన్యంలోనే చైతన్యం వల్లనే ఉనికి కలిగి తెలియబడే ప్రపంచం వర్ణన వినగానే మననశీలి అయిన మనిషి ఈ విశాల విశ్వమంతా తనలో తన చైతన్యంలో అనుమాత్రంగా భాషించడం స్పష్టంగా చూడగలుగుతాడు. సాధారణమైన అహంకారంతో కూడిన బుద్ధి దీనిని అర్థం చేసుకుంటే ఇటువంటి అనుభవం తనలో సాధ్యమని వింటే ఆశ్చర్యంలో మౌనంగా నిశ్చలంగా నిలిచిపోతుంది. అష్టావక్ర మునీంద్రుని వాక్యామృతంతో జనక రాజర్షి అజ్ఞానం పటాపంచలైంది. తెలుసుకునేవాడు, తెలుసుకోవడం, తెలియబడేది ఈ త్రిపుటి ఒకటే అని, ఎన్ని నామరూపాలతో తెలియబడినా ఏకంగా అద్వయంగా ఉన్నది చైతన్యమైన ఆత్మే అని స్పష్టంగా తెలిసింది. శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం, జీవభావం సర్వము కరిగి బ్రహ్మభావంలో ఐక్యమైపోవడాన్ని అనేక ఉపమానాలతో అనుపమానంగా, అపురూపంగా, అద్భుతంగా అందించగలిగిన జనక మహారాజు ధన్యుడు. ఇది కొంచెం ఉపద్ఘాతంగా ఉంది, చదివినాను. ఇప్పుడు శ్లోకము దాని అర్థము. మొదటి శ్లోకము దాని అర్థము. జనక ఉవాచ అహో నిరంజన శాంతః బోధోకహం ప్రకృతేః పరః ఏతావంతమహం కాలం మోహేనైవ విడంబితః. అర్థము. ఆహా, నిష్కలంకము నిత్యశుద్ధము అయిన ఆత్మని, చైతన్య స్వరూపాన్ని నేనే, సర్వప్రకృతికి అతీతంగా నేను ఉన్నాను. ఇంతకాలము అజ్ఞానంతో భ్రమతో ఉన్మాదుని వలె జీవించాను. దీనికి మరికొంత వివరణ. ఇంతకాలము ఈ మనశ్శరీరాలే నేననుకొని వాటి అనుభవాలే నావనుకొని బాధామయ పరిమిత జీవితాన్ని గడిపిన నా అజ్ఞానానికి సిగ్గుపడుతున్నాను. తన అజ్ఞానానికి చింతిస్తూ ఆత్మానుభవం పొందిన సాధకుడు అనుకుంటున్న మాటలివి.
ప్రకృతేహే పరహ, ప్రకృతికి అతీతంగా తానున్నానని గ్రహించగలిగాడు. మన శరీరాలు వాటి బాధలు తనవి కావని తెలుసుకొని తనదైన శాంత స్థితిని గుర్తించగలిగాడు. శుద్ధ చైతన్యం తానేనని, తన వల్లే సర్వము తెలియబడుతున్నదని, వాసనలు శరీరాలు కూడా తనలోనే తెలియబడుతున్నాయని, తాను నిరంజనంగా సర్వాత్మకంగా సర్వసాక్షిగా ఉన్నానని తెలుసుకున్నాడు. అనంతకాలం నుండి అనేక జన్మలెత్తుతూ ఆ శరీరాలతో తాదాత్మ్యం చెందుతూ కష్టసుఖాలను అనుభవిస్తూ వాసనలు పోగు చేసుకుంటూ జన్మలను పెంచుకుంటూ సంసార చక్రంలో కేవలం తన భ్రమ కారణంగా చిక్కుకొని బాధపడుతున్నాడు, బంధింపబడి ఉన్నాడు. సాంఖ్య దర్శనంలో నామరూపాత్మకమైన ఈ సర్వజగత్తుకు కారణంగా ప్రకృతి చూపబడింది. జడమైన ఈ ప్రకృతిని పురుషుడు చైతన్యవంతం చేస్తాడని చెప్పబడింది. ఆత్మనిష్ఠుడైన అష్టావక్రుడు బుద్ధిని సంతృప్తిపరిచే ఈ సిద్ధాంతాల జోలికి పోకుండా తనదైన అనుభవాన్ని యథాతథంగా అందించడంలో ఆత్మ చైతన్యమే సర్వాన్ని చైతన్యవంతం చేస్తున్నదని స్పష్టంగా చెప్పారు. ఆత్మే చైతన్యంగా ప్రకృతి పురుషులిద్దరినీ తెలుసుకుంటున్నది అని నిశ్చయంగా చెబుతున్నారు. హరి ఓం తత్సత్.